బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ కథనంపై అనంతపురం కలెక్టర్ రియాక్ట్ అయ్యారు. మీటింగ్ లో ఆన్లైన్ పేకాట ఆడుతున్న డిఆర్ఓ పై విచారణకు ఆదేశించారు కలెక్టర్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. అయినా సరే ఆన్లైన్ రమ్మీ ఆటకు రుచి మరిగిన ఓ అధికారి ఆ సమావేశంలోనే ఆన్లైన్లో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన రాజీవ్ రంజన్ మిశ్రాకు డిఆర్ఓ మలోలా స్వాగతం పలికారు. ఇదే సమావేశంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. అయితే ఓవైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు టీఆర్ఓ మలోలా ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ బిజీగా గడిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి. అయితే తనకేమీ పట్టనట్టు స్మార్ట్ ఫోన్లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు డిఆర్ఓ మలోలా. బిగ్ టీవీ కథనంపై అనంతపురం కలెక్టర్ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మీటింగ్ లో ఆన్లైన్ లో పేకట ఆడుతున్న డిఆర్ఓ పై కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత కలెక్టర్ ఉన్నతాధికారి పక్కన పెట్టుకుని ఆన్లైన్ లో రమ్మీ ఆడుతూ దొరికిపోయిన డిఆర్ఓ మలోలాపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమని చెప్తున్నారు. దాదాపుగా నిన్న అయితే రాజీవ్ రంజన్ మిశ్రా ఒక ఏకసభ్య కమిటీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై తమకున్న అభ్యంతరాలను తెలుపుకునేందుకు పెద్ద ఎత్తున అది ప్రజలు తలెరాగా దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించిన అర్జీలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇరు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ అంతా కూడా హాజరైన సమావేశంలో ఆన్లైన్ లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన డిఆర్ఓ మలోలాపై చర్యలు తీసుకుంటున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం తెలుస్తోంది. అయితే దీనిపై చెప్తున్నారు. ఇప్పుడు కూడా పేకాటలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి ఇలాంటి చర్యల పట్ల ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా డిఆర్ఓ మలోలా నిన్నైతే పేకాట ఆడుతూ పట్టుబడ్డడంపై కూడా ఆన్లైన్ అంతర్గత విచారణ కూడా జిల్లా కలెక్టర్ కూడా సమగ్రంగా ఆదేశించాల్సింది. ఇవాళ సాయంత్రం రేపటి లోపల డిఆర్ఓ మలోలాపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక మొత్తంగా అయితే అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అధికారులు అయితే విచారణకు ఆదేశించిన పరిస్థితి. డిఆర్ఓ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.